నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష, నాతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు స్టూడియోలో. ముద్రగడ పద్మనాభం, ఏదైతే జగన్ కాపు నేత, అతన్ని చాలా ఓటింగ్ ఉంది, ఖచ్చితంగా వైసీపీలోకి రావాలని వైసీపీలోకి తీసుకున్నారు. ఒకవేళ జగన్ రాకపోతే నేను పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం గారు గతంలో చెప్పారు. ఆ పేరు మార్చుకునే ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి. ఇక నుంచి నేను పద్మనాభ రెడ్డి అవుతాను అని ఆ పేరు మార్చుకోవడానికి ఆధార్ కార్డు కూడా అప్లై చేశారు. ఆ ప్రాసెస్ ఇంకా అయిందో లేదో మరి మనం చూడాలి. విజ్ఞాన్ గారు ఉన్నారు. అయితే ఇంతమంది నేతలు వచ్చారు పిఠాపురానికి జగన్ వచ్చినప్పుడు, పద్మనాభ రెడ్డి గారు మాత్రం కనిపించలేదు అని టాపిక్ నడుస్తా ఉంది. అక్కడ ఏం చెప్తారు విజ్ఞాన్ గారు ఈ టాపిక్ మీద? ఒకటి, ముద్రగడ పద్మనాభం గారు కనబడలేదు. అవును, పద్మనాభరెడ్డి అని అందరూ ఎంత వెకిలిగా అన్నా, వెర్రిగా అన్నా, నాకు మాత్రం ఆయన ముద్రగడ పద్మనాభం గారే. స్వయంగా ఆయనే అప్లై చేసుకున్నారండి పేరు మార్చు. ఆయన చెప్పింది కూడా ఈ అవతల వాళ్ళకి చెప్పు దెబ్బ కొట్టినట్టే చెప్పాడు. ఆయన అక్కడ తగ్గి చేయలే. మీకు చాలా మందికి అర్థమవుతుంది ఏంటంటే, చెప్పిన తర్వాత చెప్పిన పని చెప్పినట్టు చేశాడు అంటే అవతలోడికి చెప్పు దెబ్బ అది. ఈయన ఏదో తగ్గాడు అన్నట్టు వీళ్ళు విమర్శిస్తున్నారు కానీ వీళ్ళకి అర్థమై చావట్లా. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు పర్ఫెక్ట్ కాపు నాయకుడు అండి ఆయన. మాట ఇచ్చాడా, మాట మీద నిలబడ్డాడు. ఇంకేం కావాలి? అదొక నిదర్శనం. కాపు వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆయన్ని. నేను మాట ఇచ్చానంటే మాట మీద నిలబడుతున్నాను. గతంలో కూడా నేను మీకు చాలా సార్లు మాటలు ఇచ్చున్నాను. మాట మీద ఆ టైంలో నేను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నానంటే మేబీ అధికార పక్ష ప్రెషర్స్ లేక ఇంకేవేమో ఉండొచ్చు. కానీ మీకు మాత్రం నేను మాట ఇస్తే కొంచెం ఈ రోజో రేపో ఎల్లుండవు కానీ నేను మాట మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని ఆయన గతంలో చెప్పినప్పటికీ వీళ్ళు ఎందుకో సాటిస్ఫై అవ్వక, అంటే వాళ్ళకి ఇమీడియట్ గా రిజల్ట్ రావాలని, రిజర్వేషన్ కేటగిరీలో చేర్చాలని, ఎగ్జాక్ట్ ఇమీడియట్ రిజల్ట్ కోసం ఈయన్ని వద్దనుకున్నారు. కానీ ఆయన మాత్రం అదే పని మీద పోరాడుతూనే ఉన్నాడు. కానీ పాపం ఆయన చేతులు అవ్వట్ల. సరే, వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఈయన వల్ల అవ్వట్లేదు కదా ఇంకెవరి వల్ల అవుతుందేమో అని చెప్పి ఇంకొకరు నేర్చుకుంటూ వస్తున్నారు అంతే. కానీ ముద్రగడ గారు పద్మనాభమే, ఆయన కాపే అంతే. నీకేంటి, నీకు మాట ఇచ్చానా, గతం ద్వారా ఓకే నీకు నచ్చినట్టు నేను మార్చుకుంటా అని చెప్పించుకొట్టినట్టు చెప్పాడు. ఆయన తగ్గలా అక్కడ. మీరు గుర్తుపెట్టుకుని, మాట నిలబెట్టుకున్నాడు ఎప్పుడైనా హీరో. అదేలేండి, జీరో కాదు. అవతల అతన్ని హే రెడ్డి 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 అంటుంటే వీళ్ళ స్థాయి తగ్గుతుంది అక్కడ అంతే. ఆయన నిజాయితీగా చెప్పాడు, నిజాయితీగా నిలబడ్డాడు, మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాడు. నెక్స్ట్ తర్వాత ఏంటంటే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కొంచెం దూరంగా ఉంటాను అని అనుకున్నాడు. అందుకని చెప్పేసి రాలేదు. ఏంతో అంతమించి ఇంకా పెద్ద విషయం ఏం లేదు. ఆయన అంతగా పోక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో వంగ గీతని ఆయన మా కాపు సామాజిక వర్గపు అక్క చెల్లిలానే చూశాడు. ఈ రోజు వరకు వంగ గీత ఏ పార్టీలో ఉన్నా ఆయనకు మా కాపు సామాజిక వర్గానికి చెందిన అక్కో చెల్లోలానే చూస్తాడు. కానీ సొంత కూతురే తన మీద తిరగబడి అదే అవి అక్కడికే వస్తున్నా. నెక్స్ట్ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా, కాపు వాళ్ళందరినీ ఆయన మనోళ్ళలానే చూశాడు. ఇంకోలాగా ఎప్పుడూ చూడలే. నెక్స్ట్ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఈయన యువరాజ్యం అనో ఏదో తీసుకున్నాడు కదా, ఆ టైంలో వంగ గీత వాళ్ళ పుట్టింటి అక్క, పుట్టింటి చెల్లి, మన ఇంటి ఆడపడుచు అయ్యింది. ఇప్పుడు ఆయన మీదే పోటీ చేసేసరికి ఆమె ఎవరో అసలు పగదైపోయింది. మనోడు గాడు పగోట్లాగా మనది కాదు పగది అన్నట్టు అయిపోయింది. అదే అంతే, చాలా సింపుల్. అండ్ ఇంకా చెప్పనా, నన్ను గెలిపించండి ఈయన అన్నాడు, కరెక్టే. వంగగీత మీరు ఆయన్ని గెలిపించినా పర్లేదు, నన్ను గెలిపించినా పర్లేదు, కానీ నన్ను గెలిపిస్తే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే అని చెప్పింది. నువ్వు తలుపు కొడితే నేను బయటికి వస్తా, సమస్య ఇది అంటే చెప్పు, నేను దాన్ని పరిష్కరిస్తా. నీ సమస్యని నువ్వు ఆయనకు చెప్పుకోవాలనుకుంటే నువ్వు ఎవడికో చెప్తే అది ఎక్కడికో చేరి ఆయన దగ్గర చేరేసరికి నీ జీవితకాలం గడిచిపోతుంది. ఆ సమస్యకి ఆయన స్పందించితే నువ్వు ఉంటావో ఉండవో కూడా తెలియదు. నేను అనుకో ఇక్కడే ఉంటా కాబట్టి నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. అక్క ఇది సమస్య అంటే నేను వస్తా, ఆటో వేసుకొని వస్తా, పెద్ద విషయం కాదు అది. కానీ నీకు నీ సమస్య తీరాలంటే నీకు జీవితకాలం పట్టుద్ది. కాబట్టి ఇక్కడ మన విషయం ఏంటంటే సమస్య పరిష్కారం అంతే. ఎవడున్నాడు ఎవడు లేడు అనేది మీకు అనవసరం. ఎంత తొందరగా మీ సమస్య పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉందో నాకు ఓటేయండి అంతే. మీరు ఆయనకి వేసుకున్నా నాకేం ప్రాబ్లం లేదని ఆవిడ చెప్పింది, జెన్యూన్ గా చెప్పింది, ఒరిజినల్ కాపు నాయకురాలుగా చెప్పింది. ఎలాగైతే ముద్రగడ గారు ఇచ్చిన మాటపై నిలబడతారో వంగ గీత గారు కూడా ఇచ్చిన మాట కట్టుబడి అలాగే ఉంది.
నెక్స్ట్ అంటే మాట మార్చేది, టంగ్ స్లిప్ అయ్యేది అంతెందుకు. ఆ వర్మ గారు పాపం ఆయన పోస్ట్ కాదనుకొని కూడా వీళ్ళు వెనకాల తిరిగి ఇంత చేస్తే అక్కడ జనసేన వాళ్ళు అసలు ఆయన దగ్గర రానివ్వట్ల తెలుసా. మామూలుగా కాదు అసలు. అంటే ఏదైనా ఇప్పుడు ఆయన తరఫున ఏదైనా మీటింగ్ ఉంటే ఈయన వెళ్ళాలి ఖచ్చితంగా. ఈయన ఏదన్నా కార్యక్రమం చేయబడితే వీళ్ళెవరు రారు, చేసుకొని ఇలా ఏదో ఒకటి. ఇట్లా ఉంటది పరిస్థితి. అంటే మనుషుల్ని వాడుకొని వదిలేయడం వీళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, అంటే పద్మనాభం గారితో ఇంటికెళ్ళి నేను కూడా మాట్లాడతాను, ఈ కార్యక్రమాలు ఏమి అంటే గతంలో చెప్పారు, వెళ్ళిన దాఖలాలు అయితే ఏం కనిపించలేదు. అట్లా చెప్తేనే కదా జనాల మద్దతు వస్తుంది. నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటే తీరిక దొరకట్లేదు, ఇన్ని శాఖలు ఉన్నాయి కదా వెళ్తాలే, పర్లేదు వెళ్తారనేది ఒక మాట ఇచ్చాడు కదా, చాలా కడుపు నిండిపోతుంది వీళ్ళకి. ఆయన వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని సంవత్సరాల నుంచి కాపుల కోసం నిలబడ్డ వ్యక్తి వాస్తవానికి ముద్రగడ పద్మనాభం. ముద్రగడ గారు చచ్చిపోయే వరకు కాపుల కోసం పోరాడుతూనే ఉంటాడు. ఇప్పుడు ఆయన పేరు రెడ్డి అని మార్చుకుంది అవతల వాళ్ళకి ఇచ్చిన మాట కోసం అంతే. అంత అన్నంత మాత్రాన ఆయన కాపులకి ఏం చేయకుండా పోడు, ఇంకేం కాకుండా పోడు, అది జరిగేది. సో దూరంగా ఉంటున్నారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ సొంత కూతుర్ని తీసుకొని ఆవిడని ఏదో మోటివేట్ చేసి ఆవిడని ఇన్ఫ్లుయెన్స్ చేసి తండ్రి మీదకి వదిలి ఏదో చాలా పాపాలు అయితే చేశారు. కానీ ఇవైతే క్షమించడానికి తప్పులు. ముద్రగడ గారి విలువలు వీళ్ళకి ఈ రోజు కాకపోయినా ఒక రోజు తెలుస్తాయి. అందుకే ఆయన సర్లేరా చావండి, మీకు నచ్చినట్టు పీల్చుకోండి అని చెప్పేసి మార్చుకుంటున్నారని చెప్పి వదిలేశాడు. అది సంగతి. అండ్ ఇప్పుడు రాజకీయంగా చూసుకుంటే ఆ టైంలో ఆయన అలా మార్చుకున్నప్పుడు మిగతా వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు సానుభూతి తెలపల. అయ్యో ఇచ్చిన మాట నిలబడ్డాడు రా మనోడు అని కూడా గర్వంగా చెప్పుకోవాలి. అవును. సో ఆయన అందరూ సైలెంట్ కూడా చేశారు ఒక విధంగా, రెడ్డి దానికి మేము ఒప్పుకోము అని చెప్పి వీళ్ళు కూడా ఒక మెమరాండం. సో అలా ఉండేసరికి ఆయనకు ఎందుకు వచ్చినా కూడా మనం బయట తిరగడం ఎందుకు, వాళ్ళ చేత అనిపించుకోవడం ఎందుకు, నేనేంటో నాకు తెలుసు, నా దగ్గరికి ఎవడన్నా వస్తే మాత్రం నేను వాళ్ళకి ఏమి చేయకుండా అయితే పోను, నా అంతటి నేను పోయి వాళ్ళ చేత అనిపించుకోను, ఇక్కడే కూర్చుందామని కూర్చుంటాడు. నేను ఆయన అయితే ఎప్పుడు తప్పు పడుతున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.